హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంతకుముందు కొన్ని సైకాల్ బిట్స్ చూసాం కదా, మరికొన్ని బిట్స్తో మీ ముందుకు చిన్న వీడియోని తీసుకొచ్చాను. చూడండి ఫ్రెండ్స్. సతీష్ అనే విద్యార్థి తెలుగులోని భూత, భవిష్యత్తు, వర్తమాన కాలాల మధ్య వ్యత్యాసాలను గుర్తించగలుగుతున్నాడు. అయినా సతీష్ ఈ దశకు చెందినవాడుగా గుర్తించవచ్చు. శైశవ దశ, పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, యవ్వన ఆరంభ దశ. ఆన్సర్ వచ్చేసి ఉత్తర బాల్య దశ. సంతోష్ తన అభిమాన క్రికెటర్ అయిన సచిన్ టెండూల్కర్ను అమితంగా ఆరాధించి తన చిత్రపటాలను సేకరించడం, తనను అనుసరించుటకు ప్రయత్నిస్తున్న సంతోష్ను ఏ దశకు చెందినవాడుగా గుర్తించవచ్చు? ఆన్సర్ వచ్చేసి పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, కౌమార దశ, వయోజన దశ. ఆన్సర్ వచ్చేసి కౌమార దశ. వరుణ్ అనే విద్యార్థి తరచుగా తనకంటే పెద్దవారితో వాదిస్తుంటాడు. తను భావించినది, చేసినది మాత్రమే సరైనది నిరూపించాలనుకుంటాడు. అయినా అతను వికాస పరిమాణంలో ఏ దశలో ఉన్నట్లు? పూర్వ బాల్య దశ, కౌమార దశ, వయోజన దశ, బాల్య దశ. కౌమార దశ. ఒక ఉపాధ్యాయుడు పూర్వ బాల్య దశలో ఉన్న విద్యార్థులకు బోధనోపకరణాలు ఉపయోగిస్తూ బోధిస్తున్నాడు. అయినా ఆ ఉపాధ్యాయునికి వీటి పట్ల అవగాహన ఉన్నట్లుగా చెప్పవచ్చు. అనువంశికత, వికాస దశలు, పరిపక్వత, పరిసరాలు. ఆన్సర్ వచ్చేసి వికాస దశలు. జశ్వంత్కు కొలమానం, దూరమానం అను పాఠ్యాంశాలను ఉపాధ్యాయుడు ఎన్ని పద్ధతులలో బోధించినా నేర్చుకోలేకపోతున్నాడు. అయినా ఈ పరిస్థితిని అర్థం చేసుకొనుటకు ఉపాధ్యాయునికి దీనికి సంబంధించిన మనోవైజ్ఞానిక శాస్త్రజ్ఞానం ఎంతగా ఎక్కువగా తోడ్పడును. బోధనా పద్ధతులు, బోధనోపకరణాలు ఉపయోగించే విధానము, వికాస దశలు, పరిసరాలు. ఆన్సర్ వచ్చేసి వికాస దశలు. ఒక విద్యార్థి తనను అందరికంటే బాగా గుర్తించాలని పాఠశాలలో ప్రతి సాంస్కృతిక కార్యక్రమంలో వక్తృత్వ, వ్యాసరచనలలో పాల్గొంటున్నాడు. అయినా ఆ విద్యార్థి ఈ దశకు చెందినవాడుగా గుర్తించవచ్చు. 1. శైశవ దశ, పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, కౌమార దశ. టీనేజ్ వయసులో అందరూ ఎక్కువగా నన్ను గుర్తించాలనే కొందరు అనుకుంటుంటారు. ఈ విధంగా కౌమార దశ అనేది ఐడెంటిఫై చేసుకోగలగాలి నన్ను అనే విధంగా బిహేవ్ చేస్తారు. ఆన్సర్ వచ్చేసి కౌమార దశ. కరిష్మా అనే విద్యార్థిని తన ఉద్వేగాలైన కోపం, భయాలను ప్రకటించడంలో స్వీయ క్రమబద్ధతను కలిగి ఉన్నది. అయినా కరిష్మా అనే విద్యార్థిని ఈ దశకు చెందినదిగా గుర్తించవచ్చు. శైశవ దశ, పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, నవజాత శిశువు. ఆన్సర్ వచ్చేసి ఉత్తర బాల్య దశ. మహాత్మా గాంధీ పాఠం బోధించి అతను కలిగి ఉన్న దేశభక్తిని గురించి వివరించి అతనికి ఆదర్శంగా తీసుకొని అందరూ దేశభక్తిని పెంపొందించుకోవాలని విద్యార్థులకు తెలియజేసిన ఉపాధ్యాయుడు విద్యార్థులు ఆశించే వికాసం. సాంఘిక వికాసం, భౌతిక వికాసం, మానసిక వికాసం, ఉద్వేగం. ఆన్సర్ వచ్చేసి సాంఘిక వికాసం. 21 వచ్చేసి పాఠ్య ప్రణాళికలో పొందుపరిచిన హక్కులు, విధులు అనే పాఠ్యాంశం ద్వారా విద్యావేత్తలు విద్యార్థుల నుండి ఆశించే వికాసం. నైతిక వికాసం, సాంఘిక వికాసం, ఉద్వేగ వికాసం పైవన్నీ. ఆన్సర్ వచ్చేసి సాంఘిక వికాసం. 22 కుక్క అనే జంతువు తెలుసున్న కొద్దీ బాలుడు నక్కను కూడా కుక్కగా భావించిన శిశువు కొంతకాలం తర్వాత దాని నరుపు ఆకారంలో మార్పులను గ్రహించి దానిని వేరే జంతువుగా భావించి వేరే స్కీమాట్గా ఏర్పరచుకోవడం. ఆన్సర్ వచ్చేసి అనుగుణ్యత. ఒక పాఠశాలను విడిచిన సమయంలో అక్కడకు వచ్చిన పాఠశాల బస్సులను 3వ తరగతి వరకు విద్యార్థులు ఎక్కమన్నప్పుడు 4వ తరగతి చదువుకున్న గీత తన బస్సు ఎక్కరాదని అర్థం చేసుకునే నిమగ్నాత్మక ఆలోచన పియాజే ప్రకారం ఈ దశలో ప్రారంభమగును? ముహూర్త ప్రచాలక దశలో ప్రారంభమగును. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 1వ తరగతి చదువుతున్న జ్యోత్స్న ఒకే పరిమాణంలో ఉన్న ద్రాక్ష పళ్ళల్లో గుత్తుగా ఉన్న ద్రాక్ష పళ్ళు, విడిగా ఉన్న ద్రాక్ష పళ్ళు ఎక్కువగా ఉన్నాయని చెప్పిన పియాజే ప్రకారం జ్యోత్స్న ఏ దశకు చెందింది? పూర్వ ప్రచాలక దశకు చెందింది. గీత తన తండ్రి కొని తీసుకువచ్చిన బొమ్మకు స్నానం చేయించడం, అన్నం తినిపించడము, పాలు తాగించడం వంటి పనులు చేస్తుంది. అయినా గీత పియాజే ప్రకారం ఈ దశకు చెందినదిగా చెప్పవచ్చు. పూర్వ ప్రచాలక దశలో. శృతి సాహితీలు తమ ఇంట్లో భోజనం చేసే పళ్ళెంను బస్సు స్టీరింగ్ భావించి గిరిగిర తిప్పుతూ బస్సు శబ్దం చేసి ఆడుకుంటున్నారు. అయినా శృతి సాహితీలు పియాజే ప్రకారము ఏ దశకు చెందిన వారుగా చెప్పవచ్చు? పూర్వ ప్రచాలక దశ.
శిశువు తన తల్లి ఎత్తుకుని చందమామ విజ అని పాడుతూ అటు ఇటు కదులుతూ అన్నం తినిపించినప్పుడు ఆ శిశువు చందమామ తన వెనుక వస్తుందని శిశువు పియాజే ప్రకారం ఈ దశకు చెందినవారుగా చెప్పవచ్చు. పూర్వ ప్రచాలక దశగా చెప్పవచ్చు.